హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఫ్లవర్ మేకింగ్, అది కూడా మనం అంటే క్రేప్ పేపర్ని యూజ్ చేస్తూ ఫ్లవర్ ఎలా తయారు చేసుకుంటూ మీరు చూసి నేర్చుకోకపోతున్నారు. సో అదేంటో చూద్దాం మరి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇంపోర్టెడ్ అంటే క్రేప్ పేపర్ అంటారు. కొద్దిగా డిఫరెంట్ మెటీరియల్. మామూలుగా బయట మనకి షాప్స్లో క్రేప్ పేపర్ అంటే మామూలుగా ప్లెయిన్గా అంటే టూ సైడ్స్ మీకు ఒకటే కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు టూ సైడ్స్ డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఒక సైడ్ రెడ్ కలర్ ఉంటుంది, ఒక సైడ్ పింక్ కలర్ ఉంటుంది. సో దీంతో మనం ఈరోజు ఫ్లవర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇలాగా లాంగ్ స్ట్రిప్ లాగా మీరు ఇలా క్రేప్ పేపర్ని మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ టైం ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వీటిని మీరు సన్న స్లిట్స్ లాగా టాజిల్స్ లాగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం టాజిల్స్ లాగా కట్ చేసుకున్నాక మీకు ఫుల్ పేపర్ వచ్చేసి మీకు ఈ విధంగా మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఫుల్ పేపర్ వచ్చేసి ఇలాగా ఫుల్ స్ట్రిప్స్ లాగా మనకి ఇలా కనిపిస్తుంది. సో వీటిని వచ్చేసి ఇప్పుడు మనం సిజర్ తీసుకొని జస్ట్ చాలా స్లోగా మీరు వీటిని ఇలా కర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మీరు మామూలు క్రేప్ పేపర్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఇలా అంటే ఇట్లా ట్విస్ట్ చేసినా కూడా అది చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది, పేపరు చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి కొద్దిగా ఇంపోర్టెడ్ పేపరు. సో మీరు ఇలా కర్వింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా మీకు పేపర్ టర్న్ అవుతుంది అన్నమాట. లేదంటే A4 సైజ్ కలర్ పేపర్స్ కూడా మీరు ఈ విధంగా కట్ చేసుకొని మీరు ఫ్లవర్ తయారు చేయవచ్చు. సో ఇవి వచ్చేసి ఎనీ బుక్ స్టేషనరీ షాప్లో మీకు క్రేప్ పేపర్, ఇంపోర్టెడ్ క్రేప్ పేపర్స్ అంటే మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు షాప్ కీపర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా ఫుల్ మనం పేపర్ స్ట్రిప్స్ మొత్తం మనం ఈ విధంగా మనం ఇలా కర్లీస్ లాగా అంటే ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి. పేపర్ని ట్విస్ట్ చేసుకున్నాక మీకు ఫుల్ షీట్ మీకు ఇలాగా పేపర్ టర్న్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనం ఫస్ట్ పేస్ట్ చేసే ముందు మనం ఇక్కడ మీకు మార్కెట్లో ఇలా స్టిక్స్ అంటే మామూలుగా రెడీమేడ్ దొరుకుతాయి. లేదంటే మామూలుగా ఏదైనా బ్రూమ్ స్టిక్ తీసుకొని అంటే చీపురు పుల్ల తీసుకొని దాన్ని గ్రీన్ టేప్ మీరు ర్యాప్ చేసేసి దాని తర్వాత ఇలా మనకి మార్కెట్లో గ్లిటర్ పైప్ క్లీనర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ పైప్ క్లీనర్స్ని మనం ఇక్కడ దారంతో ఫస్ట్ మనం టై చేసుకోవాలి. ఇలా 2 times మీరు ఫోల్డ్ చేసుకొని సో ఇంకొకటి పైప్ క్లీనర్ తీసుకొని దీన్ని కూడా 2 times ఇలా ఫోల్డ్ చేసుకొని సో నేను ఇక్కడ నియర్లీ ఒక 3 పైప్ క్లీనర్స్ నేను యూజ్ చేస్తున్నాను. అంటే ఇవి వచ్చేసి పోలెన్స్ లాగా మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ప్లస్ కొద్దిగా గ్లిటర్ ఉంది కాబట్టి కొద్దిగా మనకి డిస్ప్లే చేసుకోవడానికి కూడా చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో వీటిని మొత్తం ఇక్కడ ఫస్ట్ మనం స్టిక్ ఇలా పెట్టేసి దారంతో మీరు టై చేసుకోవాలి. దారంతో ఫస్ట్ గట్టికి ఇలాగా మీరు స్టిక్కి టై చేసుకోండి. కొద్దిగా గట్టి దారం తీసుకుంటే కనుక మీకు ఇట్లా నాట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైతే మనం ఇక్కడ పేపర్ మనం ఇందాక ఆల్రెడీ మనం కట్ చేసి ఇలా ట్విస్ట్ చేసి పెట్టుకున్నాం. సో ఈ పేపర్ని స్లోగా మీరు ఇప్పుడు ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫుల్ షీట్ని కంప్లీట్గా మీరు అది ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. దారంతో గట్టిగా ఇప్పుడు ఇది టైట్ చేసుకోవాలి. లేదంటే మీరు ఈవెన్ గ్లూతో కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు ఇది. సో ఈ విధంగా మనం రెడ్ పేపర్ని కూడా మనం దారంతో ఇలా టై చేసుకున్నామండి.
కొద్దిగా పెటల్స్ని మీరు జస్ట్ కొద్ది కర్లీ ట్విస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో వీటితో ఇలా స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కింద అంటే ఇక్కడ దారం కట్టిన చోటంతా మనం ఇట్లా గ్రీన్ టేప్ తీసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి. దారం కనిపించకుండా మొత్తం ఇది స్టాక్ లాగా మనం గ్రీన్ టేప్తో మీరు ఇలా మొత్తం కంప్లీట్గా చుట్టేసేసేయాలి. స్లోగా చుట్టుకుంటూ మెల్లిగా ఈ స్టిక్లోకి ఇది కంప్లీట్గా కవర్ చేసుకుంటూ రావాలి. ఇది సో పేపర్ టేప్ కాబట్టి అది ఈజీగా మీరు చేత్తోని సిజర్ కూడా అక్కర్లేదు, మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫ్లవర్ రెడీ చేసుకున్నాండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ పేపర్ ఇలా డబుల్ షేడెడ్ గ్రీన్ పేపర్ని మనం ఇలా లీవ్ షేప్లో కట్ చేసుకున్నాం. సో దీనికి కూడా మనం కొద్దిగా గ్లూ పెట్టి ఇప్పుడు స్టెమ్కి మనం జాయింట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు లీఫ్ని కూడా మనం కొద్దిగా సిజర్తో మనం లీఫ్ని కూడా మనం కొద్దిగా ఇలా కర్వ్ చేసుకున్నామండి. సో ఆల్రెడీ ఇంకొక ఫ్లవర్ కూడా చేస్తుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఇప్పుడు మనం ఫ్లవర్ వాజ్లో పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు, ఓకేనా? సో ఈ విధంగా మీరు డిఫరెంట్ కలర్ పేపర్స్ని యూజ్ చేసి ఇలా మొత్తం ఒక బంచ్ లాగా తయారు చేసి మీ ఫ్లవర్ వాజ్ని డెకరేషన్ చేసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఈ క్రే పేపర్ ఫ్లవర్స్ని మీరు కూడా తయారు చేస్తారనుకుంటున్నాను. సో మరి వచ్చే వారం మరి సరికొత్త ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.